హలో స్టూడెంట్స్, సో ఈ వీడియోలో మనం పాలిటీ క్లాస్ 6 చాప్టర్ 2 గురించి నేర్చుకోబోతున్నాం, డైవర్సిటీ అండ్ డిస్క్రిమినేషన్. సో ఇందులో మనం కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ లైక్ స్టీరియోటైప్స్, ప్రిజుడైజెస్, ఈక్వాలిటీ, డిస్క్రిమినేషన్ ఇట్లాంటి మేజర్ టాపిక్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ప్రియాంబుల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఇంట్రడక్షన్ కూడా ఈ లెసన్లో ఉంటుంది. ఓకే, స్టార్ట్ చేసేద్దాం. సో ఇదేంటి అంటే డైవర్సిటీ అండ్ డిస్క్రిమినేషన్. సో మన ఇండియాలో డిఫరెంట్ జాగ్రఫీ, హిస్టరీ అనేవి డిఫరెంట్ ఒక్కొక్క ప్లేస్కి ఒక్కొక్క జాగ్రఫీ ఉంటుంది, ఒక్కొక్క హిస్టరీ ఉంటుంది. రాజస్థాన్లో మనకి కోల్డ్ హాట్ వెదర్ ఉంటుంది, జమ్మూ అండ్ కాశ్మీర్లో కూల్ ఉంటుంది, మళ్ళీ కేరళకు వస్తే మొత్తం గ్రీనరీ మొత్తం మంచిగా ఉంటుంది, తెలంగాణకు వస్తే ప్లాట్యూ లాగా ఉంటుంది. సో వర్షాలు పడే టైంలో వర్షాలు పడతాయి, మిగతా టైంలో వేడిగా ఉంటుంది. సో ఇట్లా రీజియన్ని బట్టి వాళ్ళ లాంగ్వేజెస్ మారుతాయి, ఈటింగ్ హ్యాబిట్స్ మారుతాయి. మనం జొన్న రొట్టెలు ఎక్కువ తింటాం, నార్త్ సైడ్లో చపాతీలు ఎక్కువ తింటారు. క్లోదింగ్ అనేది నార్త్ సైడ్లో చాలా చల్లగా ఉంటుంది కాబట్టి వాళ్ళు వులన్ క్లోత్స్ యూజ్ చేస్తారు, మనం నార్మల్ క్లోత్సే యూజ్ చేస్తాం. గేమ్స్ వచ్చేసి మనం అన్ని అవుట్డోర్ గేమ్స్ ఆడతాం, కానీ కాశ్మీర్ లాంటి ఏరియాస్లో ఇండోర్ గేమ్స్ ఎక్కువ ఆడతారు. ఫెస్టివల్స్ వాళ్ళకి డిఫరెంట్ ఉంటాయి. మనకి బోనాలు, దసరా ఇట్లాంటి డిఫరెంట్ ఫెస్టివల్స్ ఉంటాయి. ఓకే, అక్కడ దీపావళి ఎక్కువ సెలబ్రేట్ చేసుకుంటారు, మన దగ్గర దసరా ఎక్కువ సెలబ్రేట్. సో ఇట్లా జాగ్రఫీని, హిస్టరీని బట్టి లాంగ్వేజెస్, ఈటింగ్ హ్యాబిట్స్, క్లోతింగ్, గేమ్స్, ఫెస్టివల్స్ ఇవన్నీ చేంజ్ అవుతూ వస్తూ ఉంటాయి. ఓకే, ఓవరాల్ వరల్డ్లో మనకి 8 మేజర్ రిలీజియన్స్ ఉన్నాయి. అందులో హిందూయిజం, ఇస్లాం, క్రిస్టియానిటీ, బుద్ధిజం, జుడాయిజం, జోరోఆస్ట్రోనిజం, సిక్కిజం ఇట్లాంటి అన్ని డిఫరెంట్ మేజర్ రిలీజియన్స్ అనేవి ఉన్నాయి. ఓకే, మళ్ళీ మనకి 1600కి పైగా లాంగ్వేజెస్ అని ఉన్నాయి, డ్యాన్స్ ఫామ్స్ 100+ డ్యాన్స్ ఫామ్స్ ఉన్నాయి. ఓకే, అంటే ఇవన్నీ డిఫరెంట్ రిలీజియన్స్ డిఫరెంట్, లాంగ్వేజెస్ డిఫరెంట్, వాళ్ళ డ్యాన్స్ ఫామ్ డిఫరెంట్. సో ఇట్లా డిఫరెంట్ ఉండడం వల్ల మన దగ్గర అంటే మనం అందరం తెలంగాణ అనుకో, తెలంగాణ వాళ్ళ దగ్గర నార్త్ ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారనుకో, సో వాళ్ళని మనం స్ట్రేంజ్గా చూస్తాం. సో ఇప్పుడు మన మైండ్ సెట్ కొంచెం చేంజ్ అయింది కాబట్టి నార్మల్గా చూస్తాము. కాకపోతే పాతకాలంలో ఎట్లా చూస్తుండే, అరే వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినారు, వీళ్ళు దొంగలు కూడా కావచ్చు, వీళ్ళని దూరం పెట్టేసేయాలి అనేసి నెగటివ్గా జడ్జ్ చేయడం స్టార్ట్ చేస్తాం. ఓకే, మళ్ళీ ఫర్ సపోజ్ విలేజెస్ని, ఊరోళ్ళని ఇగ్నోర్, అరే వాళ్ళకి ఏం తెలియదు అనుకుంటాం. సిటీలో ఉన్న వాళ్ళకి ఎక్కువ మనీ మైండెడ్ ఉంటారు, వాళ్ళు చాలా లేజీ ఉంటారు అని అనిపిస్తుంది. సో ఇట్లా ఒపీనియన్స్ అనేవి నెగటివ్గా జడ్జ్ చేయడం ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో ఈ నెగటివ్ జడ్జ్మెంట్స్ని ప్రిజుడైజ్ అని అంటాం. ఓకే, ప్రిజుడైజ్ అంటే ఒక పర్సన్ గురించి, ఏదైనా లాంగ్వేజ్ గురించి, రిలీజియన్ గురించి నెగటివ్గా జడ్జ్ చేయడం స్టార్ట్ చేస్తాం అనుకో, దానిని ప్రిజుడైజ్ అని అంటాం. ఓకే, ఇది క్లియర్ కదా. ఫర్ సపోజ్ లాంగ్వేజెస్లో కూడా ఇంగ్లీష్ బెస్ట్ లాంగ్వేజ్, వేరే లాంగ్వేజెస్ అన్నీ అంత ఇంపార్టెంట్ కాదు అండ్ ఇట్లా జడ్జ్ చేస్తూ ఉంటాం. రిలీజియస్ బిలీఫ్స్ని కూడా. సో రిలీజియన్ సేమ్ అయితే ఫ్రెండ్షిప్ చేస్తాం, లేకపోతే ఫ్రెండ్షిప్ చేయం, వాళ్ళని దూరం పెట్టేస్తాం. సో ఇట్లా డిఫరెంట్ ప్రిజుడైజెస్ మనం క్రియేట్ చేసుకొని పెట్టుకున్నాం. స్కిన్ టోన్ బేస్ చేసుకొని నెగటివ్గా జడ్జ్ చేస్తాం, రీజియన్ని బేస్ చేసుకొని, వాళ్ళ మాట్లాడే భాషని బేస్ చేసుకొని, వేసుకునే బట్టల్ని బేస్ చేసుకొని ఇట్లా మనం డిఫరెంట్గా నెగటివ్ జడ్జ్మెంట్స్ అనేవి పాస్ చేస్తూ ఉంటాం. సో ఇవన్నీ ప్రిజుడైజెస్ కిందికి వస్తాయి. ఓకే, సో ప్రిజుడైజ్ టాపిక్ క్లియర్ అయింది కదా. నెక్స్ట్ మనము స్టీరియోటైప్స్ గురించి మాట్లాడుకుందాం. స్టీరియోటైప్స్ అంటే ఏం లేదు, ఒక పర్సన్ మైండ్ సెట్ని ఫిక్స్ చేయడాన్ని స్టీరియోటైప్స్ అంటాం. ఫర్ సపోజ్ అమ్మాయిలు అబ్బాయిలు ఉన్నారు, సో గర్ల్స్ అంటే జెంటిల్గా ఉండాలి, సాఫ్ట్గా మాట్లాడాలి, డ్యాన్సింగ్, పెయింటింగ్ తెలిసి ఉండాలి, వంట వండడం తెలిసి ఉండాలి, వాకిలు ఊకడం ఇవన్నీ తెలిసి ఉండాలి అనేసి ఒక స్టీరియోటైప్. సో గర్ల్స్ అంటే ఓన్లీ ఇవే చేయాలి, వంట వండాలి, వాకిలు ఊకాలి, ఇల్లు ఊకాలి ఇట్లాంటివి అన్నీ ఉంటాయి. బాయ్స్ అంటే ఫిజికల్లీ స్ట్రాంగ్ ఉంటారు, స్పోర్ట్స్లో ఉండాలి, వాళ్ళు అసలు ఏడవరు, సో రౌడీలా బిహేవ్ చేస్తారు. సో ఇట్లా బాయ్స్ మైండ్ సెట్ మనం ఫిక్స్ చేసుకొని ఉన్నాం. ఓకే, సో ఇదొక స్టీరియోటైప్, ఒక మైండ్ సెట్ని, సో జెండర్ బేసిస్ పైన మైండ్ సెట్ని, రిలీజియన్ బేసిస్ పైన మైండ్ సెట్ని ఫిక్స్ చేసుకొని ఉంటాం కదా, దానిని స్టీరియోటైప్స్ అని అంటాం. ఓకే, సో ఇప్పుడు మనం ఇంకో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ఈక్వాలిటీ అండ్ డిస్క్రిమినేషన్ గురించి మాట్లాడుకోబోతున్నాం. సో ఈ ఇన్ఈక్వాలిటీ, డిస్క్రిమినేషన్ అనేది ఎప్పుడు వస్తుందంటే, ఎప్పుడైతే ప్రిజుడైజెస్, స్టీరియోటైప్స్ ఎంటర్ అయినాయో అప్పటి నుంచి ఇన్ఈక్వాలిటీ ఇంకా డిస్క్రిమినేషన్ అనేది స్టార్ట్ అయింది.
ఎట్లా అంటే స్టీరియో టైప్స్. సో స్టీరియో టైప్స్ అంటే ఏంది, గర్ల్స్ని బాయ్స్ని సపరేట్ మైండ్ సెట్ చేసుకొని మాట్లాడినాం కదా. సో బాయ్స్ అసలు ఏడవద్దు, ఓకే. సో ఒకవేళ ఏడిస్తే గర్ల్స్ కిందకి పరిగణిస్తారు. సో అట్లా ఎందుకు ఆడపిల్లలాగా ఇట్లా చేస్తున్నాం అంటే ఇనీక్వాలిటీ అనేది ఈ స్టీరియో టైప్ నుంచి స్టార్ట్ అయింది. నెక్స్ట్ ప్రిజుడైజెస్. సో వేరే స్ట్రేంజర్ వచ్చి ఇక్కడ ఉన్నాడు, సో వాళ్ళని నెగటివ్గా జడ్జ్ చేయడం, వాళ్ళని ఇన్ఈక్వల్గా చూడడం. సో ఇట్లా ఇనీక్వాలిటీ అనేది ప్రిజుడైజెస్ నుంచి కూడా వస్తుంది. సో ఈ స్టీరియో టైప్స్, ప్రిజుడైజెస్ వల్ల ఈ ఇనీక్వాలిటీ, డిస్క్రిమినేషన్ అనేది స్టార్ట్ అయింది. సో ఈ ఇన్ఈక్వాలిటీ ఇంకా డిస్క్రిమినేషన్ని 2 కేస్ స్టడీస్ తీసుకొని స్టడీ చేద్దాం. ఫస్ట్ టైప్ వచ్చేసి పువర్ పీపుల్. సో మనం పువర్ పీపుల్ అని ఎట్లా డిఫైన్ చేస్తామంటే, వాళ్ళకి పైసలు ఉండవు, వేసుకోవడానికి సరిగ్గా బట్టలు ఉండవు, బేసిక్ నీడ్స్ ఉండవు, అందుకు మనం వాళ్ళని పువర్ పీపుల్ అని అంటాం. సో వీళ్ళని ఈ హాస్పిటల్స్లో, ఆఫీసెస్లో, స్కూల్స్లో ఇంకా చాలా ప్లేసెస్లో డిస్క్రిమినేట్ చేసి ట్రీట్ చేస్తారు జనాలు. సెకండ్ టైప్ చూసుకుంటే పువర్ ఇంకా డిఫరెంట్ రిలీజియన్ ఇంకా కల్చర్ నుంచి వస్తే, ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తే, ఎస్పెషల్గా ట్రైబల్స్ కానీ, షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్ళు కానీ, ఇంకా వేరే ఫారెస్ట్ ఏరియాస్ నుంచి పీపుల్ వస్తే వాళ్ళని కూడా మనం డిస్క్రిమినేట్ చేసి మాట్లాడతాం అనమాట. సో ఈ 2 టైప్స్ అనమాట ఎగ్జాంపుల్స్ డిస్క్రిమినేషన్ ఇంకా ఇన్ఈక్వాలిటీకి సంబంధించి. సో ఇప్పుడు మనం ఒక కేస్ స్టడీ చూద్దాం. సో అంబేద్కర్ గురించి మనకు తెలుసు కదా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన 1891 నుంచి 1956 వరకు ఉండే. సో ఈయన ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని మనం అంటాం. దళిత్స్కి ఈయన నాయకుడు. ఇంకా వాళ్ళ క్యాస్ట్ నుంచి ఫస్ట్ పర్సన్, ఈయన కాలేజ్ ఎడ్యుకేషన్ని పూర్తి చేసుకొని ఇంగ్లాండ్కి పోయి లాయర్ అయ్యి వచ్చినాడు. సో లాయర్ చదవడానికి ఇంగ్లాండ్ పోయినాడు. సో ఇదనమాట గ్రేట్నెస్. ఫస్ట్ పర్సన్, ఈయన క్యాస్ట్ మొత్తంలో ఫస్ట్ పర్సన్ ఈయననే. సో ఈయన చాలా మంచి మూమెంట్ చేసినాడు, టెంపుల్ ఎంట్రీ మూమెంట్. దళిత్స్కి టెంపుల్ ఎంట్రీ మూమెంట్, వాళ్ళకు కూడా ఈక్వాలిటీ ఇవ్వాలి, ఈక్వాలిటీ స్టేటస్ ఇవ్వాలి అని చాలా ఫైట్ చేసినాడు. క్యాస్ట్ సిస్టమ్ని రిమూవ్ చేసేసేయాలి అని చాలా ఫైట్ చేసినాడు. లాస్ట్కి బుద్ధిజంలోకి కన్వర్ట్ అయిపోయినాడు. సో ఈయన ఒక ఇన్సిడెంట్ని షేర్ చేసుకున్నాడు. 1901లో ఈయన 9 years ఓల్డ్ ఉన్నప్పుడు వాళ్ళ ఫాదర్ని కలవడానికి వాళ్ళ సిబ్లింగ్స్, బ్రదర్స్ ఇంకా కజిన్స్ అందరూ రైల్వే స్టేషన్కి పోయినారు. సో రైల్వే స్టేషన్కి పోతే వీళ్ళు మంచిగా డ్రెస్అప్ అయి ఉన్నారు. సో అన్టచబుల్స్ లాగా అసలు కనిపించలేదు. స్టేషన్ మాస్టర్ అప్పటి వరకు మాట్లాడినాడు, ఎట్లా వెళ్తారు మరి అది ఇది అని. నార్మల్గా ఎవ్రీ హిందూ అడిగినట్టే స్టేషన్ మాస్టర్ కూడా అడిగినాడు క్యాస్ట్ ఏంది అని. వాళ్ళు మెహర్స్ అని వితౌట్ ఎనీ థింకింగ్ వాళ్ళు మెహర్స్ అని చెప్పేసినారు. మెహర్స్ అని చెప్పగానే ఆ స్టేషన్ మాస్టర్ స్టన్ అయిపోయి వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోయినాడు. తర్వాత ట్రైన్ ఎంతసేపటికి రాలేదు. తర్వాత స్టేషన్ మాస్టర్ వచ్చేసి వేరే ఆల్టర్నేటివ్ వే చూసుకోండి అంటే బుల్లక్ కార్డ్స్ దగ్గరికి పోతారు, ఎడ్ల బండ్ల దగ్గరికి, సో దట్ ఆ ఏరియాకి పోవాలనేసి. అందరూ వీళ్ళు అన్టచబుల్స్ అని తెలవంగానే మొత్తం వాళ్ళకి ఏదో శాపం వచ్చేస్తుంది అన్నట్టు ఎవ్వరు ఎక్కించుకోలేదు. అట్లా చాలాసేపు అందరినీ అడిగినారు, పైసలు ఎక్కువ ఇస్తామని కూడా అడిగినారు, అయినా కానీ వీళ్ళని ఎక్కించుకోలేదు. సో ఇదన్నమాట మేజర్ డిస్క్రిమినేషన్ అన్టచబుల్స్ది. ఓకే, సో ఇందుకు ఈ ఇన్సిడెంట్ అనేది ఒక డిస్క్రిమినేషన్ ఇంకా ఇన్ఈక్వాలిటీకి సంబంధించిన ఇన్సిడెంట్ అనమాట. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లైఫ్లో జరిగిన ఫస్ట్ డిస్క్రిమినేషన్ ఇది. ఓకే, సో అప్పటి నుంచి ఈక్వాలిటీ కోసం కొట్లాడుతూనే ఉన్నారు. మన ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్లో ఫ్రీడమ్ కోసం కొట్లాడినారు చాలామంది. ఇంకొంతమంది ఫ్రీడమ్ కోసము ఇంకా ఇన్ఈక్వాలిటీకి అగెయిన్స్ట్గా కొట్లాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దాంట్లో దళిత్స్, ఉమెన్, ట్రైబల్ పీపుల్, ఇంకా పీజెంట్స్, ఫార్మర్స్. సో వీళ్ళందరూ ఫ్రీడమే కాదు మాకు ఈక్వాలిటీ కూడా కావాలి అని పోరాడినారు. దళిత్స్ అయితే టెంపుల్ ఎంట్రీ మూమెంట్, మాకు టెంపుల్లో ఎంట్రీ కావాలి అని పోరాడినారు. ఈక్వాలిటీ స్టేటస్, అదొక టైప్ ఆఫ్ ఈక్వాలిటీ స్టేటస్. మళ్ళీ ఉమెన్ రైట్ టు ఎడ్యుకేషన్ కోసం పోరాడినారు. ట్రైబల్స్ ఇంకా పీజెంట్స్ వచ్చేసి ఈ మనీ లెండర్స్ హై ఇంట్రెస్ట్ రేట్లో మొత్తం దోచుకొని తింటున్నారు, వీళ్ళ నుంచి మాకు విముక్తి కావాలి అనేసి వీళ్ళు పోరాడినారు. సో ఇట్లా డిఫరెంట్ మంది డిఫరెంట్ డిస్క్రిమినేషన్స్ వల్ల పోరాడినారు. సో ఇట్లా ఆల్మోస్ట్ 1947లో మనకి ఇండిపెండెన్స్ వచ్చేసింది.
ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కాన్స్టిట్యూషన్ అనేది ఫామ్ అయింది. కాన్స్టిట్యూషన్ ఫాదర్ వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన ఈక్వాలిటీ స్టేటస్ అనేది అందరికీ ఈక్వాలిటీ ప్రొవైడ్ చేయాలి అనేసి కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేసినాడు. అన్టచబిలిటీని అబాలిష్ చేసినాడు. ఉమెన్కి ఎడ్యుకేషన్ రైట్స్ ఇచ్చినాడు. అంత రైట్ టు లైఫ్ అనేది ఇచ్చినాడు. సో ఇట్లా పువర్ పీపుల్కి కూడా ఈక్వల్ స్టేటస్ ఇచ్చినాడు. ఉమెన్కి, అన్టచబుల్స్కి, వీళ్ళందరికీ ఈక్వల్ స్టేటస్ ఇచ్చినాడు. గవర్నమెంట్ జాబ్స్ అందరికీ ఓపెన్ అని కాన్స్టిట్యూషన్లో రాసినారు. ఎవరికి ఏం రిలీజన్ ఇష్టమైనా, లాంగ్వేజ్, ఫెస్టివల్స్ ఇష్టమైనా వాళ్ళ సొంతంగా వాళ్ళు చేసుకోవచ్చు, వాళ్ళకి ఆ ఫ్రీడమ్ ఉంది అని కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేసినాడు. ఇంకా అన్ని రిలీజియన్స్ని గవర్నమెంట్ ఈక్వల్గా ట్రీట్ చేస్తుంది అని ఒక సెక్యులర్ కంట్రీ లాగా డిక్లేర్ చేసినారు. సో ఇండియా ఇప్పుడు ప్రజెంట్ ఒక సెక్యులర్ కంట్రీ. అంటే ఏంది, మనము అన్ని రిలీజియన్స్ని ఈక్వల్గా ట్రీట్ చేస్తాం. ఓకే, మనం అందరం కలిసే ఉంటాం. ప్రతి ఒక్కరికి మనం రెస్పెక్ట్ ఇచ్చే ఉంటాం. ప్రతి రిలీజియన్కి, లాంగ్వేజ్కి, అన్నిటికీ వితౌట్ ఎనీ స్టీరియోటైప్, వితౌట్ ఎనీ ప్రిజుడైజ్. దిస్ ఈజ్ యాజ్ పర్ అవర్ కాన్స్టిట్యూషన్. ఓకే, సో ఈక్వాలిటీ కోసము ఈక్వాలిటీ అనేది ఒక్క రోజులో వచ్చింది కాదు. కొన్ని వందల సంవత్సరాలు మన ఇండియన్ పీపుల్ ఈక్వాలిటీ కోసం కొట్లాడితే కాన్స్టిట్యూషన్లో ఈక్వాలిటీ అనేది మనకు వచ్చింది. సో ఇది ఆటోమేటిక్గా రాలేదు. ఇది స్ట్రగుల్, కొన్ని వందల సంవత్సరాల హిస్టరీ ఉంది ఈ స్ట్రగుల్కి. సో దీన్ని మనం వాల్యూ చేయాలి. దీన్ని మనము నెగటివ్గా యూజ్ చేయొద్దు. ఓకే, సో ఇట్లా మనకి ప్రియాంబుల్ అనేది ఉంది. ప్రియాంబుల్ అనేది ఫస్ట్ పేజ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్లో మనకు కనిపిస్తుంది. ఓకే, ప్రియాంబుల్లో ఏమనుంది, వి ద పీపుల్ ఆఫ్ ఇండియా హ్యావింగ్ సాలమ్లీ రిజాల్వ్ టు కాన్స్టిట్యూట్ ఇండియా ఇంటూ అ సావరెన్. సావరెన్ అంటే మనది ఒక ఇండిపెండెంట్ కంట్రీ. సోషలిస్ట్ అంటే పబ్లిక్ సెక్టర్ ఉంటుంది, ప్రైవేట్ సెక్టర్ కూడా ఉంటుంది. ఓకే, సోషలిస్ట్ కంట్రీ. సెక్యులర్ అంటే ఏంది, మనం గవర్నమెంట్ అన్ని రిలీజియన్స్ని ఈక్వల్గా ట్రీట్ చేస్తుంది. హిందూ మెజారిటీ ఉందని ఓన్లీ హిందూస్కే సపోర్ట్ ఇవ్వదు, ముస్లిం మెజారిటీ ఉందని ముస్లిమ్స్కే సపోర్ట్ ఇవ్వదు. అన్ని రిలీజియన్స్ని ఈక్వల్గా ట్రీట్ చేస్తాం, అందరికీ ఈక్వల్గా రెస్పెక్ట్ ఇస్తాం. మనం ఈ కాన్స్టిట్యూషన్ తెచ్చుకుంది కొన్ని వందల సంవత్సరాలు కొట్లాడిన రిజల్ట్ ఇది. సో దీన్ని మనం రెస్పెక్ట్ చేయాలి అండ్ దీన్ని ఒక హోలీ బుక్ లాగా మనం ట్రీట్ చేయాలి. అండ్ సెక్యులర్ అర్థం, ఓకే, సెక్యులర్ అర్థం అంటే అన్ని రిలీజియన్స్ని ఈక్వల్గా ట్రీట్ చేయడం. నెక్స్ట్ డెమోక్రటిక్ అంటే ఏంది, డెమోక్రటిక్ అంటే పీపుల్స్ రూల్. సో ప్రజలచే ఎన్నుకోబడ్డ ప్రభుత్వం. నెక్స్ట్ రిపబ్లిక్ అంటే మన కంట్రీకి ఒక ఎలక్టెడ్ హెడ్ ఉంటాడు, ప్రైమ్ మినిస్టర్ కంటే హెడ్ ప్రెసిడెంట్. సో ప్రెసిడెంట్, రిపబ్లిక్. సో మనది ఒక రిపబ్లిక్ కంట్రీ. సో అండ్ టు సెక్యూర్ టు ఆల్ ఇట్స్ సిటిజన్స్ జస్టిస్, సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్. సో మనకి ప్రతి సిటిజన్కి సోషల్ జస్టిస్ ఉంటుంది, ఎకనామిక్ జస్టిస్ ఉంటుంది, పొలిటికల్ జస్టిస్ ఉంటుంది, లిబర్టీ. సో లిబర్టీకి ఫ్రీడమ్కి చాలా క్లోజ్ డిఫరెన్స్ ఉంది. లిబర్టీ, ఫ్రీడమ్ ఆల్మోస్ట్ ఒకటి. ఫ్రీడమ్ అంటే ఏంది, వితౌట్ ఎనీ లిమిటేషన్స్ వదిలేస్తారు. కానీ లిబర్టీ ఏంది అంటే ఫ్రీడమ్ ఉంటుంది కానీ పక్కన వాళ్ళకి హర్ట్ చేసే అంత ఫ్రీడమ్ నీకు ఉండదు. అదే లిబర్టీ. ఓకే, సో థాట్, ఎక్స్ప్రెషన్, బిలీఫ్, ఫెయిత్ అండ్ వర్షిప్లో నీకు లిబర్టీ ఉంటుంది. నువ్వేమైనా ఆలోచించుకో, నీ ఎక్స్ప్రెషన్ ఏదైనా ఎక్స్ప్రెస్ చేసుకో. బిలీఫ్, నువ్వు ఏదైనా నమ్ము, నీ ఇష్టం. ఫెయిత్, వర్షిప్, ఇవన్నిట్లో నీకు లిబర్టీ ఉంటుంది. నెక్స్ట్ ఈక్వాలిటీ స్టేటస్లో ఇంకా ఆపర్చునిటీస్లో నీకు ఈక్వాలిటీ అని ఉంటుంది. నెక్స్ట్ ఫ్రాటర్నిటీ అంటే యూనివర్సల్ బ్రదర్హుడ్. సో అందరం వి ఆల్ ఆర్ టుగెదర్, వి రెస్పెక్ట్ ఈచ్ అదర్. సో ఫ్రాటర్నిటీ అనేది మన ప్రియాంబుల్లో ఉంది. సో కమ్యూనలిజంకి పోయి వేరే రిలీజియన్ అని కొట్లాడొద్దు, మనం ఫ్రాటర్నిటీ, సో యూనివర్సల్ బ్రదర్హుడ్ అనేది మెయింటైన్ చేయాలి. సో అదే మన ఇండియాకి ఒక అందం. ఓకే, డిగ్నిటీ ఆఫ్ ఇండివిజువల్ని మెయింటైన్ చేయాలి, యూనిటీ ఇంకా ఇంటిగ్రిటీ ఆఫ్ ఎ నేషన్ని మెయింటైన్ చేయాలి. అందుకే ఫ్రాటర్నిటీ అనే వర్డ్ ప్రియాంబుల్లో యాడ్ చేసినారు. నెక్స్ట్, ఇన్ ఆర్ కాన్స్టిట్యూషన్ as Constituent Assembly, this 26th day of November 1949 do hereby adopt, enact and give to ourselves this constitution. సో మనం ప్రియాంబుల్ని November 26th 1949 అడాప్ట్ చేసుకున్నాం. సో ఇదన్నమాట ప్రియాంబుల్ యొక్క బేసిక్ ఇంట్రడక్షన్. నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్ చూద్దాము.
ఫస్ట్ సో మ్యాచ్ ద ఫాలోయింగ్ ఏంది, ఇన్ ద వే దట్ ఛాలెంజ్ స్టీరియోటైప్. సో స్టీరియోటైప్ అంతే ఏంది, ఒక పర్సన్ మైండ్ సెట్ని ఫిక్స్ చేయడాన్ని స్టీరియోటైప్ అని అంటాం. ఓకే, సో ఫస్ట్ 2 surgeons were sitting down to lunch when one of them made a call on a mobile phone to speak with her daughter who had just returned from the school. Okay, 1 3. Next B వచ్చేసి the boy who won the drawing competition went to the dais on a wheelchair to collect his prize. Okay, B వచ్చేసి 4. Next C, one of the fastest athletes in the world suffers from chronic asthma. C వచ్చేసి 1. నెక్స్ట్ D, she was not that well off but had a dream. So had a dream to become an astronaut which she did. So D వచ్చేసి 2. ఇదన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హౌ క్యాన్ ద స్టీరియోటైప్ ఏంటంటే మైండ్ సెట్ని ఫిక్స్ చేసి పెట్టడం అనమాట. that girls are a burden on their parents affect that life of a daughter. Imagine the situation and list that at least 5 different effects that this stereotype can have on the way daughters get treated in the house. So in the daughters జనరల్గా ఇంట్లో ఆడపిల్లలు ఏం చేస్తారు, మ్యాక్సిమం కూర వండుతారు, వంట చేస్తారు, ఇల్లు ఊకుతారు. అండ్ ఇంకొకటి ఏంది, వాళ్ళకి ఎడ్యుకేషన్ అనేది క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అంత ఉండదు వెన్ బాయ్ చైల్డ్తో కంపేర్ చేస్తే. వాళ్ళకి కెరియర్ పైన వాళ్ళకి ఫ్రీడమ్ అనేది ఉండదు, ఎడ్యుకేషన్ సరిగ్గా ఉండదు, జాబ్ వచ్చినా కానీ జాబ్కి పోనీయరు. ఇట్లాంటివన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి గర్ల్కి ఒక ఫ్యామిలీలో. సో వాళ్ళ ఓన్ కెరియర్ గురించి వాళ్ళు డ్రీమ్ చేసే అవకాశం అనేది పోతుంది ఒకవేళ ఇట్లాంటి స్టీరియోటైప్స్ ఉంటాయి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి వాట్ డస్ ద కాన్స్టిట్యూషన్ సే విత్ రిగార్డ్ టు ఈక్వాలిటీ, వై డూ యూ థింక్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ పీపుల్ టు బీ ఈక్వల్. సో ఈక్వాలిటీ గురించి మన కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది, ఆర్టికల్ 14 రైట్ టు ఈక్వాలిటీ అనేది ఉంటుంది, ఆర్టికల్ 17 అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ ఉంటుంది. సో ఏంది అన్టచబిలిటీని ఫస్ట్ అబాలిష్ చేసింది, ఇది ఒక ఫస్ట్ స్టెప్ ఆఫ్ ఈక్వాలిటీ. నెక్స్ట్ ఉమెన్ ఎడ్యుకేషన్ రైట్స్ ప్రొవైడ్ చేసింది ఆర్టికల్ 14 కింద. మళ్ళీ గవర్నమెంట్ జాబ్స్ అందరికీ ఓపెన్ ఆర్టికల్ 16 కింద. సో ఇట్లా ఎంప్లాయ్మెంట్ పరంగా, ఉమెన్ పరంగా, ఎడ్యుకేషన్ పరంగా, చిల్డ్రన్ పరంగా అందరికీ ఈక్వల్ ట్రీట్మెంట్ అనేది కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్ చేసింది. అండ్ అది ఇంపార్టెంట్, ఎందుకంటే ఈక్వాలిటీ అనేది ఆటోమేటిక్గా వచ్చింది కాదు, కొన్ని వందల సంవత్సరాలు కొట్లాడి దీనికోసం మనం కొట్లాడినాం. సో ఈక్వాలిటీ అనేది మనకి చాలా ఇంపార్టెంట్.